ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము కార్తీక మాసము బహుళపక్షము శుభతిథి శుభ నక్షత్రము 9-11-2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు కౌండిన్యాస గోత్రోభవస్యులు కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి దైవమాసం. ఈ మాసములో కలిదిండి రావమ్మ గారు, అదేవిధంగా కీర్తియశులు కలిదిండి సత్యనారాయణ గారు, కొడుకు కోడలు కలిదిండి అప్పల సోమరాజు గారు, వెంకట లలిత గారు, అదేవిధంగా కాశీ గోత్రోభవస్యులు కూతురు అల్లుడు సత్యనారాయణ రాజు గారు, వరలక్ష్మి గారు, అదేవిధంగా రెండవ కూతురు అల్లుడు ధనంజయ గోత్రోభవస్యులు సూర్యనారాయణ రాజు గారు, అన్నపూర్ణమ్మ గారు, మరి యొక్క మనవడు మనవరాలు పెన్మెట్స రాజేష్ సింధు గారు, వీరందరూ కూడా యొక్క నాదులకు అభాగ్యులకు కార్తీక మాసం సందర్భంగా 3 పూటల అన్నదాన కార్యక్రమం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు వెళ్ళవెళ్ళ వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రం నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కార్తీక మాసం సందర్భంగా మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మా అమ్మగారు అయిన రావమ్మ గారు ఈ ప్రసారం అన్నీ చూసి ఇక్కడ సర్వీస్ అది బాగా చేస్తున్న ఉద్దేశంతో నాకు కూడా చెప్పకుండా దానంతా అదే దానికి ఇంట్రెస్ట్ తీసుకుని దీన్ని దానం చేయాలనేది ఒక దృక్పథంతో నేను యాక్చువల్గా నాకు వేరే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా నన్ను కూడా రమ్మని చెప్పి నేను అది మానుకుని ఇక్కడికి వచ్చాను. నాకు వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హోమం కానీ ఇక్కడ చేసే సర్వీసు వీళ్ళందరికీ ఇంత ఫుడ్ అది ఇవ్వటం కూడా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మేము కూడా అలా కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాను. ఎవ్రీ ఇయర్ నేను ఇప్పుడు ప్లాన్ చేస్తాము, దాని చేతిలో చేస్తాము. భాగ్యనగర్ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన కూకట్పల్లి భాగ్యనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మైతా అపార్ట్మెంట్లో మా మదర్ ఉంటుంది. ఇప్పుడు దాని ద్వారా మేము అందరం ఇక్కడికి వచ్చాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.